ఏమైంది హారిక? ఏంటా కన్నీళ్ళు? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు హారిక, అసలు ఏం జరిగింది? హారిక, ఏం జరిగింది? హారిక, నిన్నెవరైనా ఏమైనా అన్నారా? మురారి ఫంక్షన్లో సునంద వలన ఏమైనా అవమానం జరిగిందా? లేదు తరుణ్, సునంద గారు ఏమీ అనలేదు. అక్కడ ఎలాంటి అవమానం జరగలేదు. మరి ఎందుకీ కన్నీళ్లు? అవమానం జరిగింది బయట వాళ్ళ వల్ల కాదు, ఇంట్లో వాళ్ళ వల్లే. అవును తరుణ్, నా కన్నీళ్లకు కారణం ఆ మేఘననే. ఈరోజు మురారి ఫంక్షన్ నుండి ఇంటికి తిరిగి వచ్చాక ఆ మేఘన నన్ను అవమానించి మాట్లాడింది. తను అవమానించింది నన్ను మాత్రమే కాదు, నా అమ్మతనాన్ని, నాలోని తల్లి ప్రేమని. అందుకే తట్టుకోలేకపోతున్నాను. అసలు తను ఎన్నెన్ని మాటలందో తెలుసా తరుణ్? బాధపడకు హారిక. ఒకరు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేని ఆ మేఘన మనస్తత్వం ఏంటో మనకి బాగా తెలుసు కదా. అయినా అలాంటి మేఘన మాటలకి నువ్వెందుకు బాధపడుతున్నావు? తొందరలోనే నేను తన ఆట కట్టించబోతున్నాను. ఎన్నో కుట్రల్లో కుతంత్రాల్లో మేఘనకు రైట్ హ్యాండ్లా ఉన్న ఆ కార్తీక్ గురించి స్టేషన్ నుంచి నాకు కాల్ వచ్చింది. వాడు ఆ చుట్టుపక్కలే ఉన్నాడని మాకు కొన్ని డీటెయిల్స్ కూడా తెలిసాయి. వెంటనే వాణ్ణి పట్టుకుని ఆ కసాయి మేఘన నిజస్వరూపం బయటపెట్టి తన్ని తన తండ్రి శంకర్ దగ్గరికే పంపిస్తాను. తనతో కూడా ఊచలు లెక్క పెట్టిస్తాను. ఓకేనా? బాధపడకు. బాధపడకు. నీ కడుపులో ఉన్న బిడ్డ
ఇక రేపటితో ఫినిష్ ఉషా. ఇంతకుముందు ఇదే టాబ్లెట్స్ వాడి లేని కడుపు పోయింది అంటూ ఆ హారికని ఇరికించాను. మళ్ళీ అదే టాబ్లెట్స్ని వాడి నిజంగానే నీ కడుపు పోయేలా చేస్తున్నాను. ఉషా త్వరగా రా, ఆఫీస్లో మీటింగ్ టైం అయిపోతుంది. వస్తున్నాను బావగారు. పదండి బావగారు. హ్మ్. బావగారు హ్మ్. ఒక నిమిషం. ఏమైంది ఉషా? కంగారులో పడి విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడే వస్తాను. హ్మ్. నువ్వు వెనక్కి వెళ్ళింది మర్చిపోయిన టాబ్లెట్స్ కోసం కాదు షా, కడుపులో ఉన్న నీ బిడ్డని చంపుకోవడానికి. పదండి ఉషా, బావగారు. టిఫిన్ చేసావా? పొద్దున్నే వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అన్ని వేసుకున్నావా? చేశానక్క. ఇప్పుడే టాబ్లెట్స్ కూడా వేసుకుని వస్తున్నాను. చూడు ఉషా, ఈ పూజలు ఉపవాసాలు తగ్గించుకొని కాస్త టైం టు టైం తింటూ ఉండు. ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మదర్ ఎంత బాగా ఫుడ్ తీసుకుంటే లోపలున్న బిడ్డకి అంత బాగా ప్రోటీన్స్ అందుతాయి. సరే అక్క, అలాగే చేస్తాను. వెళ్ళొస్తాను. అలాగే. పదండి బావగారు. బిడ్డకి ప్రోటీన్స్ అందాలి, వారసుడు ఆరోగ్యంగా పుట్టాలని ఎంత చక్కని కలలు కంటున్నారో మీరు. ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే, వారసుడు రాబోతున్నాడనే మీ కలలోకి మేఘన అనే ఈ నిప్పు ప్రవేశించింది. చూస్తూ ఉండండి, ఈ నిప్పు ఇప్పుడు మీ అందరి ఆశల్ని కాల్చి బూడిద చేస్తుంది.
ముంచావో ఆ కళ్ళలో నిలువెల్ల మునిగానిలా ఈ సంగతే నచ్చింది చాలా నిసందడే నా లోపల ఈ హాయినే మోయాలి అంటే ఎలా ఎలా నీ వల్లే ఈ మాయే నీ వల్లే కల్లోను కల్లోలానే నీ వల్లే నీ బాసు సార్ పెట్రా. చెప్పండి సార్. బాసు, ఈ కుంకుమ పువ్వుని ఎలాగైనా మీ ఉషా మేడంకి నువ్వే ఇవ్వాలి. అంతేకాదు, తను రోజు తాగే పాలల్లో ఈ కుంకుమ పువ్వుని కలుపుకొని తాగమని కూడా చెప్పాలి. ఆ, ఎందుకు సార్ ఇది? అలా చేస్తే తనకి తన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యానికి ఏ ఇబ్బంది ఉండదు. సార్, నాకు తెలియక అడుగుతాను, ఉషా మేడం కడుపులో ఉన్న బిడ్డతో మీకేంటి సార్ సంబంధం? ఓకే, ఏదో సాటి ఉద్యోగిగా కేర్ తీసుకుంటున్నారంటే పర్వాలేదు, కానీ మీరు రోజు రోజుకి ఉషా మేడం పైన అతి జాగ్రత్త చూపిస్తున్నారు. ఆ రోజు యాపిల్స్ ఇచ్చారు, ఇప్పుడేమో కుంకుమ పువ్వు అంటున్నారు. నాకెక్కడో తేడా కొడుతుంది సార్. ఎక్కడా తేడా లేదు బాసు. మనసుకి మమకారం తెలిసినప్పుడు మనతో ఉన్నవాళ్ళు, మన అనుకున్న వాళ్ళు ఎవరైనా మన వాళ్ళే అవుతారు కదా. అలాగే ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా మన వాళ్ళే అవుతారు. అందుకే నేను ఉషకి సాయం చేయాలని చూస్తున్నాను. అంతేకాదు బాసు, అమ్మతనం ఒక వరం అయితే ఆ వరాన్ని కాపాడడం ఒక ధర్మం. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. అందుకే నేను చెప్పినట్టు నువ్వు మీ మేడంకి ఈ కుంకుమ పువ్వు ఇవ్వు. మీరు ఈ మేడంకి సహాయం చేయడమేమో కానీ నన్ను మాత్రం డెలివరీ బాయ్గా వాడుకుంటున్నారు. ఏంటి, నేను వచ్చినా కూడా చూడట్లేదు? ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? ఏంటలా చూస్తుంది? కుంకుమ పువ్వు ఎందుకు పంపించావు అని క్లాస్ పెక్తుందా? చూడండి, మనం కన్స్ట్రక్షన్ చేసిన సైట్కి చుట్టుపక్కల 1/2 ఎకరాలో గ్రీన్ ప్లాంటేషన్ చేయాలి అని గవర్నమెంట్ జీవో వచ్చింది. నర్సరీకి వెళ్ళి బల్క్లో ప్లాంట్స్ ఆర్డర్ ఇవ్వాలి. పరమేశం గారు మిమ్మల్ని తీసుకువెళ్ళమన్నారు. వస్తారా? రారా? వస్తాను. అయితే పదండి.
వాసు నువ్వు ఇక్కడే ఉండు, మేము ఇప్పుడే వస్తాం. హ్మ్? ఓకే మేడం. ఎన్నో ఎన్నెన్నో మలుపులు, ఎన్నో ఎన్నెన్నో మార్పులు, ఎన్నో ఎన్నెన్నో పిలుపులు, ఎన్నో ఎన్నెన్నో తలపులు. నవ్వులు ఓ చోట, రాలే పువ్వులు ఓ చోట, జారే మనసే ఓ చోట, గుండె తడిసేనో చోట. ఎప్పుడు వస్తామో మళ్ళీ ఎన్నడు చూస్తామో, రెప్పల మాటున దాస్తామో, గుర్తుల్లాగా మోస్తామో. హే ఆ పయనమే సాగే ఈ పయనమే, చేరే గమ్యమే పయనమే పయనమే. హే ఆ పయనమే బాగుంది పయనమే, తాకే తీరమే పయనమే పయనమే. ఈరోజు ఎలాగైనా ఉషను అడిగేయాలి. ఇంతకు మించిన సమయం అవకాశం దొరకదు. ఏ నిమిషంలో ఏమవుతుందో, ఏ మజిలీ ఎంతసేపు నేస్తమవుతుందో, ఎవరెవరో చేరి పరిచయమే మారి దూరాలే కలిపేటి. ఉషాన్ నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. అసలు నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు ఇంతలా అవాయిడ్ చేస్తున్నావు? నిష విషయంలో నా తప్పు లేదని నేను నిరూపించుకున్నాక కూడా నువ్వు నన్ను ఎందుకు ఇంకా శిక్షిస్తున్నావు? నీకు తెలీదు షా, నువ్వు దూరం అవుతుంటే తట్టుకోలేని నా ప్రాణం ప్రతి క్షణం నీ గురించే పరితపిస్తుంది. అంతేకాదు, నీ దూరం నా గుండెని 1000 ముక్కలు చేస్తుంది. నీతో గడిపిన ప్రతి క్షణం ఒక జ్ఞాపకం అయితే, నీతో గడపబోయే జీవితం ఆ జ్ఞాపకాల ఆకాశంలో హరివిల్లు అనుకున్నాను షా. కానీ రోజు రోజుకి ఆ హరివిల్లు ఇలా కనుమరుగవుతూ వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అమ్మతనం కోసం నువ్వు పడే తపనలో నీకు తోడుగా ఉండాలని నేను పడే ఈ ఆవేదన నీకు కనిపించడం లేదా? ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుని మళ్ళీ ఎప్పట్లాగా నాతో కలిసి ఉండలేవా? మాట్లాడవే. నాతో కలిసి ఉండడమే కాదు, కనీసం నా గొంతు వినడం కూడా నీకు ఇష్టం లేదా?
సారీ కిరణ్ గారు, సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బిడ్డను కాపాడడం చాలా కష్టం. కానీ మీకు చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి ఉంది. మీ వైఫ్ ఉషా బాడీలో ఏదో అబ్నార్మల్ కెమికల్ రియాక్షన్ కనిపిస్తుంది.